ప్రైజ్ ది లార్డ్. జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? అందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా? దేవుని యొక్క మహాకృపను బట్టి మీరందరూ కూడా మీ కుటుంబాల చేత మీరు క్షేమంగా ఉన్నారని, మీ పనుల్లో ఆశీర్వదింపబడుతూ ఉన్నారని మేము విశ్వసిస్తున్నాం. మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు వాక్య భాగాన్ని చూద్దాము. కీర్తనల గ్రంథం 111వ కీర్తన 9వ వచనం. Psalm 111 verse 9. ఆయన తన ప్రజలకు విమోచనము కలగజేయువాడు, తన నిబంధన ఆయన నిత్యము ఉండ నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. He sent redemption to his people. He has commanded his covenant forever. Holy and awesome is his name. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో చాలా రకాలుగా చాలా మంది వ్యక్తులు, చాలా మంది ప్రజలు విమోచించబడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మనం చూడొచ్చు, మద్యము నుంచి విమోచించబడడం కోసం కుటుంబ సభ్యులు ప్రార్థన చేస్తూ ఉంటారు, సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్తుంటారు, లేదా పలు రకాల ప్రాంతాలకు తిప్పి ఆ మందు తాగిపిచ్చి ఈ మందు తాగిపిచ్చి ఎలా అయినా మద్యం నుంచి విడుదల పొందుకోవాలి వీళ్ళు అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఒక బానిసగా ఉన్న వాళ్ళు ఆ బానిస సంఖ్యల నుంచి విడిపించడానికి ప్రయత్నం చేస్తారు. ఒక శిక్ష పడినటువంటి వ్యక్తి ఆ శిక్ష ఎప్పుడు పూర్తవుతుందా, లేదా మధ్యలో నాకేమన్నా క్షమాభిక్ష పెడతారా అని విమోచన కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలా చాలా రకాలుగా ఏ వ్యక్తి అయినా తమకున్న సమస్య నుంచి విమోచించబడడానికి ప్రయత్నిస్తుంటాడు. అయితే ఈ క్రమములో, ఈ యొక్క పరిస్థితుల్లో అనేక మంది మనుష్యులను వారు ఆశ్రయించడం జరుగుతుంది. వాళ్ళు అధికారులను ఆశ్రయించారా, మరి ధనం ఉన్న వ్యక్తులను ఆశ్రయించారా, మంత్రగాళ్ళను ఆశ్రయించారా, ఇలా పలు రకాలైన వ్యక్తులను ఆశ్రయిస్తారు. కానీ వారికి ఏం దొరకదట? విమోచన దొరకదు. మనుషులు మనకున్న అన్ని రకాలైన పరిస్థితుల్లో నుండి వారు విమోచించలేరండి. ఈరోజు నువ్వు దేనితో బాధపడుతున్నావో, ఎటువంటి బంధకాల నడుమ చిక్కుబడిపోయావో, ఎటువంటి అపవాది క్రియల చేత నువ్వు ఈరోజు పీడించబడుతున్నావో, లేదా ఎటువంటి అప్పుల బాధ లేదా అనారోగ్య పరిస్థితిని బట్టి ఈ రోజున నువ్వు చిక్కుకొని పోయి బందీగా ఉండి ఇక విమోచన లేదు అనే నిరుత్సాహంతో ఉన్నావేమో, దేవాతి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న విషయం ఏంటి అంటే, ఆయన నిన్ను విమోచించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అవునండి, దేవుడు నిన్ను విమోచించే దేవుడే. ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉండి మొర్రబెట్టుతున్నారు. అన్ని రోజులుగా మరి ఎవరు విమోచిస్తారా అని వారు ఎదురు చూశారు. మనుషులు నా సహాయం అడుగుండొచ్చు, ఇంకా ఇతర దేశాలను సహాయం అడుగుండొచ్చు, కానీ వాళ్ళకేం దొరకలేదు, విమోచన దొరకలే. కానీ ఎప్పుడైతే వారు దేవాతి దేవుణ్ణి, సర్వశక్తుణ్ణి, సజీవుడైన దేవుణ్ణి, ప్రభువా నన్ను విమోచించయ్యా అని ప్రార్థించినప్పుడు ఆయన ఆ బంధకాల నుంచి వారిని ఏం చేశాడు? విమోచించాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీది ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ, ఎటువంటి భయంకరమైన సమస్యల్లో నీవు ఉన్నప్పటికీ, ఎటువంటి బందీఖానలో ఉన్నప్పటికీ దేవుడు అంటున్నారు, నిన్ను విడిపిస్తాను, నిన్ను రక్షిస్తాను, ఆ బంధకాలలో నుంచి విమోచిస్తాను అని దేవుడు చాలా సుస్పష్టంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ధైర్యం కలిగి ఉండు, విశ్వాసంతో ఉండు. దేవుడు నిన్ను విడిపించే దేవుడే, దేవుడు నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన నిబంధన శాశ్వత కాలము ఉంటుంది అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయన నిబంధనతో ఉన్న దేవుడు కాబట్టి ధైర్యంగా ఉండు. ఖచ్చితంగా నీకు, నీ కుటుంబానికి, నువ్వు ఉన్న పరిస్థితుల్లో నుంచి నీకు విమోచన వచ్చి తీరుతుంది. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. ఇప్పుడు మీకోసం ప్రార్థిస్తున్నాము. అదే రీతిగా వాక్యాన్ని షేర్ చేయడం మర్చిపోవద్దు. కామెంట్ చేయండి.
లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. తద్వారా అనేక ప్రాంతాలకు ఈ యొక్క వాక్యము షేర్ అవుతుంది. ప్రయాసపడి చేస్తున్న ఈ యొక్క వాక్యము లేదా వీడియోని మీరు ఆదరించాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఇంతవరకు వాక్యాన్ని విన్నాం కదా, మరి విన్నటువంటి వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, వందనాలయ స్తోత్రాలు. అద్వితీయ దేవుడవు, ఆలోచనకర్తవు, ప్రేమామయుడివి, కృపామయుడు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నాయనా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా క్షేమాన్ని మాకు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు ప్రభా. అవునయ్యా, రాత్రంతా మీ కాపుదల్లో మమ్మల్ని భద్రపరిచారు అయ్యా. మీ యొక్క ప్రొటెక్షన్ మాకు అనుగ్రహించారు, అందును బట్టి మీకు స్తోత్రాలు. ఈరోజు అంతటిలో అయ్యా మీ యొక్క మెండైన కాపుదల మా పైన ఉంచమని వేడుకుంటున్నాం అయ్యా. ఎందరైతే బిడ్డలు ఏ ఏ పనుల నిమిత్తము తండ్రి మీకు మొరపెడుతున్నారో, ప్రార్థిస్తున్నారో అయ్యా, ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించండి. మొర్ర పెట్టుముని నీకు ఉత్తరం ఇచ్చేదనంటున్నావు తండ్రి. మా సహాయకుడవు నీవే, మాకున్న ఆధారము నీవే, మా బలము నీవే, మా కోట నీవే, మా ఆశ్రయ దుర్గము నీవే, మా ఉన్నత శృంగము నీవే ప్రభా. నీ పాద సన్నిధిన చేరి మొరపెడుతుండగా సహాయము చేయండి అయ్యా. అనారోగ్యముతో బాధపడుతూ ప్రభా మరి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న బిడ్డలు అయ్యా, అదే విధంగా నా తండ్రి రిపోర్ట్స్ నిమిత్తం వెళ్తున్నటువంటి బిడ్డలు ప్రభా, మరి గర్భఫలము నిమిత్తము, అదే విధంగా నా తండ్రి అయ్యా బలహీనతల నిమిత్తము వెళ్తున్న ప్రతి బిడ్డను మీరు బలపరచండి అయ్యా. అవును తండ్రి, వారు ఏ రోగముతో, ఏ వ్యాధితో, ఏ బలహీనతతో ఉన్నారో, ఎటువంటి శారీరక రుగ్మతతో వారు బాధపడుతున్నారో ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నామయ్యా. అవును నా తండ్రి, ఎంతో గొప్ప దేవుడవు, నీవు సర్వశక్తిమంతుడవు, నీవు సర్వాధికారివయ్యా. వారిపైన మీ యొక్క హస్తమును ఉంచండి అయ్యా. మీరు మాట మాత్రము సెలవిస్తే చాలు నా తండ్రి, బిడ్డలకు స్వస్థత వస్తుంది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటున్నారు. సహాయము చేసే దేవుడవు, సృష్టికర్తవు అయ్యా. వారిపైన మీ జాలిని, మీ యొక్క కరుణను కుమ్మరించమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఆర్థిక సమస్యలు, అప్పుల భారాలతో కృంగిపోతున్న బిడ్డలు, నలిగిపోతున్న బిడ్డలు, కుటుంబాన్ని పోషించుకునే శక్తి లేక ప్రభా మరి తండ్రి అయ్యా ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు నా ప్రభా. వారిలో నుండి ఆ యొక్క తండ్రి అపవిత్రాత్మను తొలగించండి. ఆ యొక్క బలహీన పరిచేటువంటి ఆత్మని యేసునామములో గద్దించండి అయా. మీ యొక్క బలము చేత బిడ్డలను నింపండి తండ్రి. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడన్న ధైర్యాన్ని ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహిస్తూ రమ్మని వేడుకుంటున్నామయ్యా. అదే విధంగా నా ప్రభా ఎందరైతే బిడ్డలు ప్రభా మరి తండ్రి ఈ రోజున ప్రయాణాల్లో ఉన్నారో, వారి ప్రయాణం అంతటిని క్షేమకరంగా ఉండునట్లుగా సహాయం చేయండి. మీ కనికరము, మీ కటాక్షము వారిపైన ఉంచండి. దేశాన్ని, అధికారులను జ్ఞాపకం చేసుకోండి అయా. రైతులను దీవించండి, కూలి పని చేసుకునే వారిని దీవించండి, చేతి పని చేసుకునే వారిని ఆశీర్వదించండి. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించదవన్న వాగ్దానం వారి జీవితంలో నెరవేరుస్తురమ్మని వేడుకుంటున్నామయ్యా. సువార్థికులను దీవించండి, మిషనరీస్ ని దీవించండి నా ప్రభా. వారికి మీరు తోడుగా ఉండండి ప్రభా. మీ యొక్క సువార్త ఎక్కడైతే తండ్రి అయా మరి తండ్రి ప్రకటించబడుతుందో అనేక ఆత్మలు ప్రభా మరి తండ్రి అయ్యా రక్షించబడినట్లుగా కార్యాన్ని జరిగించండి అయ్యా. రక్షణ లేక ఎంతో మంది నశించిపోతున్నారు ప్రభా. అవునయ్యా, మీరే దేవుడు అని తెలుసుకోక ఎంతో మంది నశించిపోతున్నారు ప్రభా. సహాయము చేయండి అయ్యా. నశించిపోతున్న వారి పట్ల మీ యొక్క కనికరము, మీ కటాక్షము చూపమని వేడుకుంటున్నామయ్యా. ఏ ఒక్కరు కూడా నశించిపోవటం మీ చిత్తము కాదు నా ప్రభ. సహాయము చేయండి తండ్రి. అదేవిధంగా నా ప్రభ ఇంకా ఎటువంటి సమస్యలతో బిడ్డలున్నా ప్రతి సమస్యను జయించే శక్తిని మీరు వారికి దయచేయండి ప్రభా. మీ సన్నిధిని వారితో ఉంచండి, మీ కృపాహస్తము వారితో ఉంచండి, మీ బాహు బలమును వారికి దయచేయమని వేడుకుంటున్నాం. శత్రువులను మిత్రులుగా మార్చండి అయా. మరి తండ్రి అవమానింపబడుతున్నవారు, నిందింపబడుతున్నారు, హేళన చేయబడుతున్న వారు బిడ్డలు ఉన్నారు అయా. మీరే సహాయము చేయండి. నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను దయచేయండి. దుఃఖమును కొట్టివేయండి, సంతోషాన్ని దయచేయండి ప్రభా అయా. వారికి ఉన్న కష్టాలను, వారికి ఉన్న దుఃఖాలను, వారికి ఉన్న బాధలను అన్నిటి నుంచి కూడా విడుదల దయచేస్తూ రమ్మని వేడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఫలింప చేయునుగాక. హ్యావ్ ఏ వండర్ఫుల్ అండ్ బ్లెస్డ్ డే.